కిట్టు భాయ్ గాడు పైసలు పంపిండా? బిడ్డ అయ్యో నీ ఇంటికాడ మాట్లాడుకుందాంపా. ఇంకా పంపలేదా నా కొడుకు? చల్ కాలికి బుల్లెట్ తగిలితే నాడి రోడ్డు మీద కుక్క కన్నా హీనంగా వదిలేసిండాడు. నెల రోజులు నానా తిప్పలు పడి ఎవరికి కనపడకుండా ట్రీట్మెంట్ చేయించుకున్నా. గది సరే నాయన, ఇప్పుడు ఎట్లనో చెప్పు. 3 స్టేట్లు మారి 10 ఊర్లు తిరిగి ఇంటికి చేరినా. ఏం చేస్తనే వచ్చినావు గజ్జాలు నాకు. ప్రాణాలు తెగించి దందా చేసేది మనం. ఆ నా కొడుకేమో మన మీద పైసలు సంపాదిస్తుండు. ఇగో నీకు ఇదే చెప్తున్నా, ఆ కిట్టుగాడితో ఎవరం ఇంకోసారి పెట్టుకుంటే ముందు నిన్ను చంపుతా. గట్లంటే ఇంకా ఇప్పుడు మన కాలేజీలో 2 రకాల పోరలు ఉంటారు. ముందు బెంచ్లో కూర్చునే పోరలు, వెనక బెంచ్లో కూర్చునే పోరలు. ముందు బెంచ్లో కూర్చునే పోరలు ఏం చేస్తారు? ఎప్పుడెప్పుడు పైకి వస్తామా అని కష్టపడతారు. ఛాన్స్ వస్తే విదేశాల్లో సెటిల్ అవుతారు. అంటే మన కిట్టుగా టైప్ అన్నట్టు. ఇంకా 2వ రకం వెనక బెంచ్లో కూర్చునేటోళ్ళు. గాళ్ళైతే ఏం చెయ్యరు, మందిని బెదిరిస్తా ఏదో ఒక దంద చేసి ఉన్న ఊళ్ళోనే బతుకుతారు. అంటే మన టైప్ అన్నట్టు. అరే లింగా, గా కిట్టుగాడు షెడ్డీలు వేసుకున్న సంధి నాకెరక. అరే కిట్టు చేయకూడదమా అంటే, అరే తూ బ్యాంకునే లూటి చేద్దామనేటుడు గదిరా అని రేంజి. నీకు జన్మలో సిగ్గురా. నీ లెక్క వెనక బెంచిలో ఆన్ లెక్క ముందు బెంచ్లో కూర్చునే రకం కాదు. పంతులు దగ్గర కుర్చీ లాక్కొని అందులో కూర్చునే రకం నేను. కుర్చీ కావాలి నాకు. ఏమిటో కుర్రోళ్ళంతా అమ్మాయిలు బైక్ మీద చేసుకుని తిరిగేస్తుంటారు కానీ వెనకాల కూర్చోటంలోనే చాలా సుఖం ఉంది. ఏమండి, మీరు ఇలా పట్టుకోవడం అవసరమా? పట్టుకోపోతే పడిపోతాను విన్ని. పట్టుకుంటే నేను పడిపోయేలా ఉన్నా. ఆల్రెడీ పడిపోయావుగా. అయ్యో దేవుడా, వర్షం వచ్చేలా ఉంది. రాని తడిసి ముద్దైపోదాం. ఇంకా నయం, వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది. ఆ తర్వాత చీదలేక చావాలి. పైగా కొంతపోతే సాధన కష్టం. నాన్నగారు తిడతారు. ప్లీజ్ రా, తడిసిపోదాం. మీవన్నీ వైల్డ్ ఫ్యాంటసీస్ అండి. మీకు మామూలు అమ్మాయిలు సరిపోరు. మీకోసం దేవుడు స్పెషల్ గా డిజైన్ చేసిన అమ్మాయి దిగి రావాలి. చిరుగాలే వస్తే వస్తే చిరుగాలే వస్తే వస్తే హాయ్ అక్క. హాయ్ అంజలి. విని ఎవరు? అంజలి, నాన్నగారి స్టూడెంట్. కమ్. Who the hell are you? What are you doing? ఆ మాట అనాల్సింది నేను. చిన్న గల్లీలో స్పీడ్ ఏంటి? నువ్వు తోలేది మనుషుల మీద, రోడ్ల మీద. నీ లైసెన్స్ ఏంటి? నీ ఆర్సీ బుక్ ముందు. అయినా యాక్సిడెంట్ అవ్వలేదుగా. అయ్యుంటే అసలు స్పీడ్ ఏంటి నువ్వు? మిస్టర్, దిస్ ఇస్ అ బెన్స్. దీన్ని ఇలాగే తోలాలి. స్పీడ్ గా వెళ్తేనే మజా. మజా? Of course. స్పీడ్ గా వెళ్తే నీకు మజా? So what? ఆ మజా ఏంటో చూపించమంటావా? చూడు. Oh my God. ఆడదాని అయిపోయావు. సిటీలో ఇంకెప్పుడు ఇలా స్పీడ్ గా వెళ్ళినా ఈసారి పగిలేది అర్థం కాదు. హలో రిషి, నువ్వు అర్జెంట్ గా ఢిల్లీ బయలుదేరా. ఇప్పుడా? నెక్స్ట్ ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్ కి. ఇట్స్ మై ఆర్డర్. సరే.